ఈ విషయం నువ్వు నిరంజనతో చెప్పలేదా అల్లుడు? చెప్పకూడదు మావయ్య. చెప్తే నిరంజన పాపని విదేశాలకు పంపించేస్తుంది. పరుగు పందెంలో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరకుండా పోతుంది. మొదటిసారిగా నా కూతురు నన్ను విషయం అడిగింది. తను పరుగు పందెంలో పాల్గొనాలి, నేను తన్ని ఉత్సాహపరచాలి. నేను చచ్చినా పర్వాలేదు, చేసి తీరుతాను మావయ్య. చెప్పు ఖాదర్. రాజు, రాజు ఎక్కడున్నావు రాజు? కూర్చో. నువ్వు చెప్పింది బాగా ఆలోచించా. కావంటే ఓ పని చేయి. నీ కూతురులా నా కూతురు మాట్లాడేలా నవ్వేలా ఎప్పట్లాగా నన్ను నాన్న అని పిలిచేలా చేయి. క్షమించి వదిలేస్తా. అవును, నువ్వెందుకంత టెన్షన్గా పరిగెట్టుకొచ్చావు? కాదర్ నేమన్నా చేస్తానన్నా, లేదా వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా చేస్తానన్నా? నేనేమన్నా విలన్ అనుకుంటున్నావా? నా టార్గెట్ నీ కూతురు. నా కూతురు జీవితాన్ని నిర్మూలన చేసిన నీ కూతురు మాత్రమే. నా కథలో నేను హీరోని రా. ఆహా, నువ్వు నీ కథలో హీరోవే, కానీ నేను నా కథలో విలన్ రా. కట్టుకున్న పెళ్ళాం వదిలేసింది, కన్న కూతురు ద్వేషిస్తోంది. నేను నిజాయితీగా ఉన్నా ఒంటరి వాణ్ణి. నా కథలో నేను విలన్ రా. ఇంకో 48 hours లో ఫైనల్ రేస్ మొదలవుతుంది. ఈ లోపల నీ కూతురుని చంపి చూపిస్తా. నీ వల్ల అయితే కాపాడుకో. నీ వల్ల కాకపోతే నీ కూతురుని చంపింది నేను మాత్రమే కాదు, కాపాడుకోలేను నువ్వు కూడా. సది ఒక అమాయపు కూతురు తన తండ్రిని కోల్పోకూడదు అని నిన్ను దయతలచి పోనీలేని వదిలేస్తే నువ్వు మాటినవు కదూ. మా ఊళ్ళో కోతలు కోయడానికే మంచి రోజు చూస్తారు, పీకలు కోయడానికి కాదు. సులేమాన్! చెప్పండి. రాజు, ఎప్పట్లాగే పాప నిరంజన గొడవ పడ్డారు. పాప కోపగించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఏమంటున్నారు? ఎక్కడికి వెళ్ళింది పాప? నిరంజన పాపను ఎత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఏంటి, శ్వేత ఎంజీ రోడ్ లో సైకిల్లో వెళ్తుందా? వీర్రాజు, నీ కూతురు ఎంజీ రోడ్ లో సైకిల్లో వెళ్తుందంట. మీరు ఎంతమంది ఉన్నారు? కత్తి దూరం వెళ్తుందిరా. నన్ను దగ్గరికి రమ్మంటావా? నువ్వు ఇప్పుడు నన్ను నరికేయచ్చు, మా వాళ్ళు నీతో గొడవ పడతారు. టైం అయిపోతుందా? సులైమాన్, షట్టర్ తెరువు, సారిపోవాలి. రాజ్ అంకుల్,
ఓ చిన్న పిల్ల. రాజ్ అంకుల్, రాజ్ అంకుల్, ఇంత దూరం ఎలా వచ్చావమ్మా? సైకిల్. సైకిల్లోనే వచ్చావు? అటువైపు చూడకమ్మా. టైం ఎంతైందో చూడమ్మా. 10 o'clock. ఉదయం ఎన్నింటికి ప్రాక్టీస్? పొద్దున్న 7 గంటలకి. త్వరగానే వెళ్ళిపోదాం. ఇంతవరకు నువ్వు ఎన్ని పదాలు గెలిచావమ్మా? ఓ 20? 62. అచ్చ బాబోయ్. ఆ రోజు వర్షంలో చాక్లెట్ తిన్నామే, దాని పేరేంటి? బెల్జియం చాక్లెట్. బెల్జియం చాక్లెటా? భయపడ్డావమ్మా? నువ్వు ఎంత భయపడ్డావో దానికి 1000 రెట్లు మీ అమ్మ భయపడుంటుంది. ఒక్క విషయం చెప్తున్నా, కన్న తల్లితో ఎప్పుడూ పోట్లాడకూడదమ్మా. తల్లితో గొడవ పడిన వాళ్ళు జీవితంలో గెలిచిందే లేదు. సారీ మా. ఏంటమ్మా ఈరోజు కొత్తగా సారీ చెప్తున్నావు? లేదమ్మా, నా లైఫ్లో అన్ని నిన్ను చూసే చేస్తాను. నువ్వు ఎవరినైనా సారీ అడగడం నేను ఇప్పటి వరకు చూడలేదు.